మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. హల్లెలూయా. అందరూ కూడా మరొకసారి అందరూ కూడా చదవాలి. ఓకే, బైబిల్ తెలే మరొకసారి నాతో కలిసి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. చిన్నపిల్లలారా, దేవునికి ఎంత పెద్దవాడైనా చిన్నపిల్లోడే. చిన్నపిల్లలు కూడా దేవునికి ఇష్టమే. కనుక మీరు దేవుని యొక్క సంబంధులు. ఎవరు దేవుని సంబంధులు? నేను కదా, ఏళ్ళు పెట్టి చూపిస్తే ఎవరికి సంబంధి? నేను దేవుని సంబంధి, మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధులు అయిన వాళ్ళలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? చర్చిలోనే కాదు, 4 గోడల మధ్యలో కాదు. ఎక్కడున్నాడు? ఒంటరిగా ఉంటాడు ఆయన. చాలామంది ఉన్నా సరే ఉంటాడు. అందరిలో ఆయన పెట్టినటువంటి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఆయన పెట్టాడు కనుక ఆయన మనందరిలో ఉన్నాడు. మనకు తెలియదు మనలో ఏమి ఉన్నాయో, కానీ దేవుడికి తెలుసు. మనలో ఎన్ని లీటర్ల రక్తం ప్రవహిస్తుంది, ఎన్ని పండ్లు ఉంటాయి, మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటాయి కదా. జ్ఞానదంతం అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి తెలియదా? కౌంట్లేదు. దేవుడు అంటే మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించానంటాడు. మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడే. మనుషులు మాట్లాడే ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క చెప్పాలి. కానీ ఎన్ని మాట్లాడామో తెలియదు, మనకు ఎన్ని మాట్లాడతామో కూడా తెలియదు. ఆఖరి రోజు ఏమన్నా మాట్లాడారా అంటే అప్పుడు మాత్రం మాట్లాడు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అక్క వచ్చింది, తమ్ముడు వచ్చింది, చెల్లెలు వచ్చింది, మాట్లాడన్నా సరే వాళ్ళకి ఓపిక ఉండదు అప్పుడు మాట్లాడడానికి. కనుక దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలన్నీ కూడా సరి చేసుకో. మనం ఎప్పుడు కూడా అప్రైట్గా ఉండాలి, చక్కగా ఉండాలి. ఎప్పుడైతే చక్కగా ఉంటామో మనలో ఉన్నటువంటి ఆత్మ, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఇది ప్రధాన అంశంగా తీసుకొని నేను 3 భాగాలను మీకు జ్ఞాపకం చేయదలిసా. నాకేం చేయలేదు దేవుడు, నన్ను ఎప్పుడు కూడా ఇది చేయలేదు, అసలు దేవుడు నాకు ఏం చేసిండు అనేటువంటి తెగ ఉంటారు, జాతులు ఉంటారు, అలాంటి వ్యక్తులు ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఎవరిని కూడా వదిలిపెట్టాడు. కొంతమంది అనుకుంటారు, అబ్బా నేను చాలా గ్రేట్, నా అంత గ్రేట్ ఎవరు లేరు, నేను వీరుణ్ణి శూరుణ్ణి అనుకుంటారు. నాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇన్ని మేడలు ఉన్నాయి, ఇన్ని మిద్దెలు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయరు. లెక్క చేయకపోయినా వాళ్ళు కూడా ఎవరికి బిడ్డలే? దేవుని బిడ్డలే. తర్వాత 3వ వ్యక్తులు ఏమైనా ఉంటారంటే హంగామాలు హడావిడి చేస్తారు, చాలా హంగామా చేస్తారు. చాలా హంగామా హడావిడి చేసి మధ్యలోకి వచ్చేసరికి ఏమైపోతుందంటే అటు పోవాలో ఇటు పోవాలో దిక్కు దోచని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో కూడా దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. కనుక 3 విషయాలని జ్ఞాపకం చేయదలిసా. దేవుని వాక్యం మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాలి, చదివిస్తూ ఉంటే టైం ఎక్కువ అయిపోతుంది. కనుక ఇక్కడ 4వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను. ఏం వార్త ఇది? సంతోష వార్త, సమాధానమైన వార్త కాదు, సంతోష వార్త కాదు. కానీ ఆయన ఎక్కడ పనిచేశాడు అంటే ఎలీషా ప్రవక్తలలో ఒకటువంటి సేవకుడు. సేవకులకు ఏముంటుంది? ఉన్న రోజు ఉట్ల పండుగ, లేని రోజు అన్నట్లు ఉంటుంది కదా. అవి ఉంటే
అతివృష్టి లేకపోతే అనావృష్టి. కనుక ఈయన ఏం చేశాడంట, బాగా సేవకుడు కనుక ఎలీషా ఎట్లా చెప్తే అట్లా నడిచాడు, సేవకులతో ఉన్నాడు. తర్వాత ఆయన సేవ చేస్తూ వచ్చాడు. కనుక ఈ సేవకుడు ఒకరోజు ఏమైపోయినాడంట, చనిపోయాడు. చనిపోతే చనిపోయిన కుటుంబం ఎట్లా ఉంటుంది, విషాదంగా ఉంటుంది. ఆమెనే కాక ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 కొడుకులు ఉన్నారు. ఇక కొడుకులన్నా చూసి మురిసిపోదామని అనుకునే పరిస్థితిలో వాళ్ళకి ఏమున్నాయంటే అప్పులు ఉన్నాయి. ఏమున్నాయి? అప్పులుంటే తిప్పలేనా కదా, అప్పులు ఉన్నాయి. అప్పులుంటే అప్పు తీర్చుకున్నవాడు వచ్చి ఏమంటాడంటే, నీ కొడుకులు నేను తీసుకెళ్ళిపోతా, నీ కొడుకు నాకు కావాలి, నేను తీసుకెళ్ళిపోతా, కానీ ఈయనతో మీ అప్పు తీరే వరకు పని చేయించుకుంటా. ఇప్పుడేమో కానీ పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే, అక్కడ పొలంలో ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్స్ అందరూ ఏం చేసేవారంటే వాళ్ళ ఇంట్లో జీతాలు పెట్టుకునేవాళ్ళు, పాలేరులో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అమ్మకు సేవ చేసే బదులు ఎవరికి ఊడిగం చేయాలి? అక్కడ ఉన్నటువంటి అప్పిచ్చిన వాడికి ఊడిగం చేయాలి. అప్పుడు అలాంటి భయం ఉండేది. ఏ కొడుకుని తీసుకుపోతారో, ఎవరిని తీసుకుపోతారో, వాళ్ళు సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని చెప్పి అట్లా. ఆ మధ్యకాలంలో బేల్దారి పని చేసుకుంటారు కదా, మేస్త్రి పని చేసుకున్నాం, వాళ్ళకు కూడా అడ్వాన్స్ ఇచ్చి తీసుకొచ్చి ఇల్లులు కట్టించుకో. వాళ్ళు 3:30 గంటలు రాత్రికే లేపి చాలా పనులు చేయించుకోండి. అరే ఇంత పనులు చేస్తున్నారు కదా, మీకు ఏమి ఇస్తున్నారు అంటే, ముందే అడ్వాన్స్ ఇస్తారయ్య గారు 10,000 20,000, తర్వాత తీసుకొచ్చి మాకు రాత్రి అర్ధరాత్రి వరకు పని చేయించుకుంటారు. ఉదయమే 3:30కి లేపి వాళ్ళ కాలకృత్యాలు తీసుకుంటే 4 గంటలకు మళ్ళీ ఎక్కేసేయాలి. తర్వాత ఈమె పరిస్థితి ఎట్లా అంటే, అప్పులోడు వచ్చాడు, ఆమెకేమో భర్త లేడు. ఆయన సంపాదించింది ఏంటి? ఏం సంపాదించాడు? అప్పులు సంపాదించాడు. అప్పులు సంపాదించి వెళ్తుంటే ప్రవక్త కూడా వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? హల్లెలూయా. ఆమె కష్టం చెప్పింది. అయ్యా నా భర్త మీ వెనకాల తిరిగేవాడు, తర్వాత సేవ చేశాడు, చనిపోయాడు, ఇప్పుడు ఇన్సూరెన్సు లేదు, ఏమీ లేదు, కనుక చనిపోయాడు, కనుక ఇప్పుడు అప్పులోడు వచ్చి నా పిల్లల్ని తీసుకుపోతానన్నాడు, నా పరిస్థితి ఏంటి అని అడిగింది. ఈ రోజులో కూడా ఎవరైనా విధవరాలు ఉంటే వాళ్ళ మాట పెద్ద లెక్క ఉండదు, కానీ వాళ్ళ ముఖం చూడడానికి కూడా సొసైటీ పెద్దగా అంగీకరించదు. తర్వాత అధోగతి పాలైపోయింది. మంచిగా ఉన్నటువంటి గృహం ఏమైపోయింది? యజమానుడు లేకపోవడం వలన ఆమె యొక్క పరిస్థితి అంతా కూడా చాలా వర్ణనాతీతంగా మారిపోయింది. పిల్లలు లేకుండా అయిపోతున్నారు. ఆయన వచ్చి అడుగుతున్నాడు, నీ ఇంట్లో ఏమున్నది? కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా? నా దృష్టికోణంతో చూస్తే కోపం వస్తుంది. ఏమీ లేదు, నీ వెనకాలనే తిరిగాడు, నీతోనే సేవ చేశాడు, చనిపోయాడు, ఇప్పుడు మా ఇంట్లో ఏమున్నది? ఏమీ లేదు, అప్పులు మిగిలినాయి, పిల్లల్ని తీసుకుపోతున్నారు, ఏమీ లేదు. ఏమున్నదో అది చెప్పాలి. ఏమున్నదంటే ఆమె ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, కానీ అది తప్ప ఇంకేమి లేదు. పాత్రలు కూడా ఏం లేవంట. నూనె కుండ ఒకటే ఉన్నది. నూనె కుండ ఒకటే ఉన్నది కనుక ఆ పాత్రలన్నీ కూడా లేవు. అయితే మీరు ఎరువు తెచ్చుకోండి అని చెప్తాడు. పాత్రలను ఏం చేయాలి? అందరిలోకి కూర ఇమ్మని అడగట్లే, అన్నం పెట్టమని అడగొద్దు. ఏం కావాలి? ఖాళీ కుండ ఏదైనా ఉంటే ఇవ్వాలి, ఖాళీ కుండ ఏదైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి ఆ అబ్బాయిని పంపిస్తే, అబ్బాయి ఏం చేశాడు? ఆ ఊరిలో ఉన్నటువంటి అందరి దగ్గర పోయి ఏం కుండలు తెచ్చాడు? ఖాళీ కుండను తెచ్చాడు. ఆ ఖాళీ కుండలో ప్రవక్త చెప్పినట్లు కొంచెం నూనె పోసారు. ఎంత? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాంతోనే దేవుడు కార్యం చేయాలి. మన దగ్గర ఏమున్నదో దాంతోనే దేవుడు కార్యం చేస్తాడు. కనుక వాళ్ళ ఇంట్లో ఏముంది? ఖాళీ కుండ ఒకటే ఉంది. తర్వాత అన్ని దగ్గరికి వెళ్ళి కుండలు తెప్పించారు. మీ ఇంటికి వచ్చి ఒకసారి కుండ ఇవ్వండి అంటే
ఊరికైనా ఇచ్చేస్తారా? తీసుకుపోవాలని ఇచ్చేస్తారా? దానికి రకరకాల ప్రశ్నలు వేస్తారు. ఈ కుండ ఎందుకు, మీకు ఎందుకురా కుండలు అని చెప్పి, ఏం జరుగుతుంది మీ ఇంట్లో, కుండ గురించి చెప్పండి. మా దగ్గర కుండలు అయితే ఖాళీ లేవు, అయితే ఖాళీ చేసి ఇస్తా, మీ కుండ తీసుకుపోయినా మళ్ళీ ఎలా తీసుకొచ్చి ఇవ్వాలి, కుండ జాగ్రత్త తెచ్చి ఇవ్వాలి అని చెప్పి రకరకాల ప్రశ్నలు వేసి కుండను తీసుకొచ్చి పెట్టేసేస్తే, ఆ కుండలో నీరు పోస్తే, నూనె పోస్తే ఏమైందంట, కుండలన్నీ కూడా నూనెతో నిండిపోయాయి. హల్లెలూయా. కుండలన్నీ కూడా నూనెతో నిండిపోయాయి. సమృద్ధి. ఒక ఊర్లో 50 మంది ఉన్నారనుకో, 50 ఇళ్ళు ఉంటే 50 ఇంట్ల నుండి 50 కుండలు వచ్చాయి. ఒకవేళ 100 ఇండ్లు ఉంటే 100 కుండలు వచ్చేసాయి కదా. ఎవరైనా ఒకరు మా దగ్గర ఏం కుండ లేదని మీకెందుకు కుండ ఇవ్వాలి అని అనుకున్నా సరే, ఈ 50 కుండలు నిండితే వాళ్ళు ఏం చేస్తారు, అరే బాబు మా కుండ కూడా తీసుకోవా కదా, మా కుండ కూడా తీసుకోవా అంటారు. కనుక అట్లా అన్ని కుండలలో ఏం నిండిపోయింది, నూనె నిండిపోయింది. హల్లెలూయా. అంత నూనె ఏం చేసుకుంటుంది ఈమె. కనుక ఆయన ఏం చెప్పాడంటే, ఈ నూనెను ఏం చేయాలి, అమ్మేసేయి. కనుక అమ్మేసేసి నీవంతా కూడా, నీ పిల్లలు, నువ్వు బ్రతుకు దినమంతా కూడా దీన్ని సంతోషంగా అనుభవించు. ఏమీ లేని దానిలో నుండి ఇప్పుడు ఈమె ఏంటి, బిజినెస్ మ్యాన్ అయిందా లేదా కదా. అప్పుడప్పుడు ట్యాంకర్ బోల్తా పడింది నూనెది అంటే నాకేమొద్దులే అని పోయేటోళ్ళు ఉన్నారా. మనసు లాగేస్తుంది కదా. మన చేపల లారీ ఒకటి బోల్తా పడిందంట, ఆ చేపలనే చూస్తున్నారు అందరు, చేపలు. అంతకుముందు పెట్రోల్ లారీ ఒకటి బోల్తా పడింది. అంతా అట్లా ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి చూసేటువంటి వ్యక్తులు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే, నీకున్నటువంటి దాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నీకున్న దుఃఖంని దేవుడు ఆనందంగా మారుస్తాడు. నీకున్నటువంటి తలంపులను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించగలుగుతాడు. అంతకుముందు నూనె లేనప్పుడు, కుండ ఖాళీగా ఉన్నప్పుడు, తర్వాత ఎవరు దగ్గర తీయనప్పుడు, అప్పులోడు వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు, పిల్లలు కూడా లాక్కొని పోయే పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధిలో ఆమె మొరపెట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పులోడి ఫోన్ రింగ్ అయితే ఎట్లా అనిపిస్తుంది, వెరీ గుడ్ ఇంకోసారి మాట్లాడదాం అనిపిస్తుందా. అప్పులవాడు ఫోన్ చేశాడు అనుకో, ఈ టైంలో దొరుకుతాడని. అప్పులవాడు ఫోన్ చేస్తే 4-5 సార్లు చూస్తారు, ఎత్తుదునా వద్దా, ఎత్తుదునా వద్దా, పెట్టేసి కదా. మళ్ళీ ఫోన్ చేశాడు అనుకో, మళ్ళా చూస్తారు. తర్వాత కొంతమంది స్విచ్ ఆఫ్ చేస్తారు, కొంతమంది రకరకాల అబద్ధాలు, తప్పులు అన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా ఏమనిపిస్తుందో అది చెప్తారు. అప్పులవాడు ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తినవాడు నాకు కనపడలే. కనుక ఏదో రకంగా దీని నుంచి తప్పింపబడాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఆయన విధవరాల యొక్క ప్రార్థన వింటాడు. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలను కాపుదల పెడతాడు. వారు నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుంది. కనుక ఇప్పుడు కుండని ఎవరికి అమ్మాలి, తెచ్చిన వాళ్ళకే కుండని అమ్మేశారు. ఇప్పుడు కుండనిచ్చారు, నూనె కావాలా, శ్రేష్టమైన నూనె, దేవుని యొక్క దీవెన. మనం చిన్న ప్రార్థన, ప్రేయర్ ఆయిల్ ఇస్తే దేవుడు అద్భుతం చేస్తే దాన్ని ఎంత అంటే అంత వెల చెల్లించుకుంటాం. కనుక ఈ దీవింపబడిన కుటుంబంలో, దేవుడు ఆశీర్వదించబడినటువంటి కుటుంబం నుంచి ఈ కుండ, ఎవరి కుండ వాళ్ళకి అమ్మేశారు. హల్లెలూయా. ఇంకా ఉంటాయంట అన్నీ. ఇంకేమంటారంటే ఇక కుండలు లేవన్నారంట. అక్కడ ఏమన్నారంట, పాత్రలన్నీ నిండిన తర్వాత దేవుని వాక్యం చెప్తుంది అంటే, హల్లెలూయా. ఏమన్నారంట, నూనె నిండుతుంటే నీళ్లు పడేసి కుండనిచ్చినట్టు వ్యక్తులు ఉండొచ్చు కదా. నూనె వస్తుంటే కుండ ఎందుకు రా బాబు, నీళ్ళు ఎందుకు, మళ్ళీ రేపు వస్తాయిలే పట్టుకోవచ్చు. ఆ రోజులలో బావిలు ఉంటే బావిలో తీసుకోవచ్చు. ఏమైపోయినాయంట, ఊర్లంతా ఎవరింట్లో ఖాళీ కుండలు లేవు. ఓకే. సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. మన అప్పుల బాధ నుండి దేవుడు సమృద్ధిలోనికి నడిపిస్తాడు. మన శోధనలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. కనుక మన దుఃఖంలో నుండి దేవుడు సమృద్ధిలోనికి నడిపిస్తాడు. ఎవరి మాట వినాలి, దేవుని మాటనే కాక ప్రవక్త యొక్క
మాట విన్నాడు. ఎంత పోయాలి గారు, ఇంతే ఉంది, ఈ కుండనేమో కిందికి ఏదైనా పీల్చుకుంటుందేమో అనుకున్నా సరే అందులో కొంచెం నూనె వేసినా అది దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతం కొంచెమైనా చాలామంది ధనవంతుల కన్నా సమృద్ధి. హల్లెలూయా. నీతిమంతుడైన వాడి కొంచెం ఉన్నా సరే చాలామందికి సమృద్ధి. కనుక యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. కనుక ఆమె ఆందోళన అంతా కూడా పోయింది. హల్లెలూయా. మనకు బాగా సుపరిచితమైన వ్యక్తి ఎవరు అంటే యోబు కదా. ఇప్పుడు ఈమె చాలా బలహీనరాలు, ఏ రకమైనటువంటి ఆశ లేదు, ఎలా సంపాదించుకోవాలో తెలియదు. కనుక వాళ్ళ భర్త సేవకుడు కదా. సేవకుడు అయిపోయిన తర్వాత ఆయన చనిపోయినాడు. చనిపోతే ఆడోళ్ళ వేదన ఎట్లా రోదన ఉంటుంది, అంత మీదనే ఇంకెవరు వచ్చారు, అప్పులవాడు వచ్చాడు. ఎవరిని తీసుకుపోతా అన్నాడు, 2 కుమారులను కూడా తీసుకుపోతాను. కనుక ఏమి ఇవ్వాలి, నీ దగ్గర ఏమున్నది అని ఎలీషా చెప్తే కొంచెం నూనె మాత్రం ఉన్నది. హల్లెలూయా. కొంచెం నూనె ఉంది, ఆ కుండలో ఉంది, అది కూడా. అన్ని కుండలు తీసుకురండి అన్న. అన్ని సైజు ఒకటే ఉంటాయా కుండల సైజు ఒకటే ఉంటుందా? చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి. మంచి నీళ్ళు వచ్చినా సరే మనం గ్లాస్ కూడా వదలం, గ్లాస్ కూడా పట్టుకోండి కదా, అన్నీ అట్లా పెడతాం. నూనె వస్తే వదులుతారా? కనుక ఒక బీద విధవరాల్ని దేవుడు గొప్పగా ఘనపరిచాడు. హల్లెలూయా. ఒక బీద విధవరాలకి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. మనం కూడా అరే నాకు ఇంకెక్కడ ఉంది, నాకు ఆశ లేదు, నాకు అప్పియ్యరు, నేను ఎట్లాగా అనుకుంటే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ప్రపంచం అంతట్లో నమ్మినటువంటి గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. దేవుని యొక్క మాట పొల్లు సున్న కూడా తప్పిపోదు. ఓకే, మనకు తెలుసు కదా, పొల్లైనా సున్నైనా తప్పిపోదు. దేవుడు ఆ కార్యం మన జీవితంలో చేస్తాడు. చాలా ధనవంతుడు యోబు కదా. మొదటి అధ్యాయంలో దేవుడు యోబు యొక్క క్యారెక్టర్ చెప్పాడు. ఇక్కడ కూడా ఆయన క్యారెక్టర్ చెప్పాడు, అతను నీతిమంతుడు. కనుక దేవుడు వ్యక్తిని చూస్తున్నాడు. యోబు అనేటువంటి ఒక మనుషుడు, నేను అతడు మొట్టమొదటి ఏంటి, యథార్థవంతుడు, తర్వాత న్యాయవంతుడు, ఎవరి యందు భయభక్తులు గలవాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. చెడుతనం, 4వ లక్షణం ఏంటి, చెడుతనాన్ని విసర్జించినవాడు. కనుక ఆయన క్యారెక్టర్ ఇది. ఆయన దీవించాలంటే క్యారెక్టర్ చూస్తాడు, ఆయన ఆశీర్వదించాలంటే నువ్వు ఎంతవరకు హరువురాలు. కనుక యువర్ క్వాలిఫికేషన్ కదా, ఆ క్వాలిఫికేషన్ బయోడేటా చూస్తాడు. ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. విసర్జన అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? మలమూత్ర విసర్జనలు అంటారు కదా. అవి కొంచెం ఏమైనా తెచ్చుకుంటారు ఎప్పుడైనా ఇంటికి? తెస్తారా? విసర్జనం అంటే దాని వైపు కూడా చూడకపోవడం, దాన్ని ఎప్పుడు కూడా చేత్తో కూడా పట్టుకోకపోవడం. కనుక దాని యొక్క విలువ తెలిసినటువంటి వ్యక్తికి విసర్జింపబడింది. హల్లెలూయా. విసర్జింపబడినటువంటిది కనులకు కనబడకుండా. కనుక దేవుని యొక్క భక్తుడైనటువంటి యోబు అంత గొప్ప కార్యం చేశాడు. తర్వాత ఆయన ఏంటి, ఎంత ధనవంతుడు, ఎంతమంది కొడుకులు బిడ్డలు ఉన్నారంట? 7 కుమారులు 3 కుమార్తెలు, మొత్తం ఎంతమంది? 10 మంది, 10 మెంబర్స్ కదా. రోజు పొద్దున్న నోట్లకి ఎన్ని పోవాలి? 5 ఏళ్ళు, 10 5 50 ఏళ్ళు కదా. 50 వేళ్ళు నోట్లకి వెళ్ళాలి. 50 మందికి 50 వేళ్ళు నోట్లకు వెళ్ళేటట్లు అందరికీ ఫీడింగ్ ఇవ్వాలి. మంచి ఫీడ్ చేయాలి కదా, మంచిగా ఫీడ్ చేయాలి వాళ్ళని. కనుక తర్వాత ఎన్ని వేళ్ళు? ఒక గుర్రం ఉంటే చాలు, బా ఈ గుర్రం ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్తారు. కనుక 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, వాటన్నింటిని కట్టించడానికి మేపడానికి వాళ్ళు ఎద్దులు, ఇంకా
పిల్లలు పెడతాయా? ఒకసారి పెట్టి ఊరుకుంటాయా? పెడుతూనే ఉంటాయి కదా. తర్వాత ఇంకేంటి? 5,000 జత, 500 జతలు ఎడ్లు, హల్లెలూయా. బహుమంది పనివారు. పని ఎక్కడ కావాలి అంటే యోబు ఇంటికి పోతే పని దొరుకుతుంది అన్నట్లు కదా. యోబు ఇంటికి వెళ్ళు, పని దొరుకుతాయి పక్కాగా. అంత ఖచ్చితంగా అయినటువంటి ఇంత ధనవంతుడు, ఊజు దేశం అంతటికి కూడా ధనవంతుడు, అతడే ధనవంతుడని చెప్పబడింది. ఊజు దేశమంతటికి కూడా అతడే ధనవంతుడు. ఆయన బిజీ ఉంటాడా లేకపోతే లీజర్గా ఉంటాడా? బిజీ ఉంటాడు కదా. బిజీగా ఉండేటువంటి పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి కనుక ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. తన పిల్లలు ఏమైనా తప్పు చేసినారేమో అని అనుదినము హల్లెలూయా. ఏ టైం అంటుంది? ఏ టైము? మనం ఏ టైంలో లేస్తాం? అవునా? ఆవిడ ఏం చేస్తాం? అరుణోదయం టిఫిన్ కట్టడానికి ప్రయత్నం చేస్తామా? లేక కనుక ఈయన ఏం చేశాడు? దీవించబడడానికి కారణం అరుణోదయం లేచి దహన బలి అర్పించాడు. ఏమని? తప్పు చేశారో ఏమో అని. తప్పు చేస్తారని కాదు, ఏమైనా తప్పు జరిగిందేమో మా ఇంట్లో, మా పిల్లల జీవితంలో తప్పు జరిగిందేమో, వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు, తప్పేమైనా చేశారేమో అని చెప్పి అరుణోదయంన లేచి దేవుడికి బలి అర్పించాడంట. హల్లెలూయా. భక్తులందరూ కూడా దీవించబడ్డానికి కారణం ఏంటంటే వేకువజామున లేచి, ఆయన పెందల కడనే లేచి అని యేసుప్రభు కూర్చుంటుంది. కనుక ఉదయకాలం లేచి అని చెప్తూ ఉంటారు. కనుక మొదటి జామునే లేచి అని చెప్తూ ఉంటారు. కనుక దేవుడు ఉదయకాలపు ప్రార్థనను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. యాక్చువల్గా బాగా ధనవంతులు ఎప్పుడు లేస్తారు? లీజర్గా లేస్తారు, వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళు బెడ్స్ ఇట్లా చాపల మీద పడుకునేటువంటి వ్యక్తులు కాదు, మంచి స్ప్రింగ్ తర్వాత ఏసీలలో ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళకి నౌకర్లు చాకర్లు, వీళ్ళు పని చేసే వ్యక్తులు కాదు, వీరు పని అప్పగించే వ్యక్తులు. వాళ్ళకి పని కొరకు చూసారు. కొంతమంది సెలబ్రిటీస్ ఉన్న వాళ్ళకి బౌన్సర్లు ఉంటారు, వాళ్ళు బయటికి పోతే బౌన్సర్, ఎవరైనా ఉంటే రానియద్దు, ఆ సెలబ్రిటీస్. అట్లాంటి వ్యక్తులు ఉంటారు. లేస్తే ఒక రకంగా, లేకపోతే చాలామంది మినిస్టర్లను కలుసుకోవాలంటే పొద్దున్న 6 గంటలకే వస్తారు, కూర్చుంటారు వాళ్ళ ఇంట్లో. అతడు మెల్లిగా లేచి వాళ్ళ కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి బయటికి వచ్చేసరికి అప్పుడు అయ్యో సార్ నమస్తే అంటే కూర్చో. ఆయన సబార్డినేట్ లాంటి వాడు, బాగున్నావా అంటే అలా కడుపు నిండిపోతుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, యోబులోని లక్షణాలు చూస్తున్నాం. యోబు దేశం అంతటి కూడా గొప్పవాడు. ఆయన క్యారెక్టర్ ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేవాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వ్యక్తికి చాలా కష్టం వచ్చేసింది కదా. అన్నం తినడానికి, అన్నపానీయాలు తినడానికి ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కరు. రోజు ఏం జరుగుతున్నట్లు? రోజు కూడా ఫంక్షనే, రోజు కూడా బ్యాంక్వెటే, రోజు కూడా ఏం కావాలంటే అన్నీ కోసేవారు. మేకలు కావాలంటే మేకలు, కోళ్ళు కావాలంటే కోళ్ళు, ఏమి కావాలంటే వాటిని బాగా కోసేసేవారు. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తికి కష్టకాలం వచ్చేసింది. హల్లెలూయా. వచ్చిందా లేదా? ఒక్కరోజే, రోజొకటి కాదు, ఒక్కరోజే నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చా అంటాడు. ప్రతి చోట కూడా, 4 చోట్ల కూడా నేను ఒక్కడనే తప్పించుకొని ఇది చెప్దామని వచ్చినానంటాడు. ఇది నీకు వార్త చెప్దామని వచ్చాను. ఇప్పుడు ఆయనకి ఎట్లా అనిపిస్తుంది? హృదయంలో కృంగదీయబడడం, మనోవేదన, బాధ. అందరూ అన్నల ఇంట్లో భోజనం చేస్తే వాళ్ళందరూ చచ్చిపోయారు.
శబాయిలు వచ్చి ఇదంతా అయిపోయింది. ఆకాశం నుండి దేవుని అగ్ని వచ్చి దయచేసింది అని చెప్పి ఒకే ఉత్తరం, తూర్పు, దక్షిణ, పడమట నుంచి 4 దేశాల నుండి దుర్వార్తలు రావడం మొదలుపెట్టాయి. హల్లెలూయా, హల్లెలూయా. తట్టుకునే సామర్థ్యం ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు ఆ విధవరాలన్నా మేలనుకున్నా నేను కదా. ఆమెకు భర్త ఒకడే పోయాడు, కొడుకులు ఉన్నారు, వాళ్ళని పెద్ద చేస్తే ఇది అయిపోతారు. కానీ ఇప్పుడు ఈయనకు పిల్లలు లేకుండా అయిపోయారు. భార్య కూడా ఎగాదిగా చూసి ఏమంటుంది, ఆమె భార్య మామూలు చీరలు కట్టుకుంటుందా? కోరికలు యాక్చువల్గా ఎవరికి ఎక్కువ ఉంటాయి? ఏమనుకోదు కానీ ఎవరికి ఎక్కువ ఉంటాయి? మేము ఒక షర్ట్ వేసుకుంటే సరిపోతుంది, మీకు అంత సరిపోతుందా? అంత ధనవంతుడు అయినటువంటి వ్యక్తి భార్య ఎట్లుంటుంది కదా. కనుక అన్ని రకాల హంగులతో ఆర్భాటాలతో ఉన్నటువంటి ఈమెకి ఏమనిపించింది? ఉన్నాయన్నీ కూడా వెళ్ళిపోయినాయి. దేవుడి మీద చాలా కోపం వచ్చింది ఆమెకు, కొద్ది కోపం కాదు కదా. కనుక చాలా కోపం వచ్చి నువ్వు ఇంక ఉండడానికి వీలు లేదన్నట్లు చెప్పింది. ఏం చేస్తే సంతోషము? దేవుడిని ఒక్కసారి నీ నోటితో శపించు అన్నది. నీ నోటితోనే దూషించేసాయి. చాలా మంచి సలహాలు ఇస్తారు కదా అప్పుడప్పుడు కదా. సాటి అయిన సహాయకారంటే ఇట్లాంటి సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎప్పుడు కూడా పాపం చేయలేదు. హల్లెలూయా. అసలు సైతానికి ఆలోచన చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు కదా. ఆయన ఏమన్నాడు? ఇదిగో యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు, నీకు తెలుసా అంటే, తెలియకేంటి, నీ చెయ్యి ఆయన మీద ఉంది కనుక తీసేస్తే నీ ముఖం ఎదుటనే నిన్ను దూషిస్తాడన్నారు. నేను ఆయన చుట్టూ కంచె వేసావు కనుక ఆయన నెమ్మదిగా ఉన్నాడు అన్నాడు. దేవుడు ఆయనను బాగా నమ్మాడు. నా లెక్క ప్రకారం దేవుడు యోబును చాలా నమ్మాడు. ఇవన్నీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాటి మీద పెద్ద వ్యామోహం పెట్టుకోలేదు. కొడుకుల మీద వ్యామోహం పెట్టుకోలే, భార్య మీద వ్యామోహం పెట్టుకోలే, కుమార్తెల మీద వ్యామోహం పెట్టుకోలే. ఆ వేల కొలది ఉన్నా సరే ఆ జంతువుల మీద వ్యామోహం పెట్టుకోలే. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఇవ్వకుండా మనకేమీ దొరకదు కదా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. దేవుని నామానికి, దేవునికి మహిమ. ఏదన్నా కొంచెం పోయిందనుకో చెప్పి ఏడుస్తాం కదా. ఇది ఇంత కష్టపడి కొనుక్కున్నా, ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అని చెప్పి. ఇప్పుడు ఆ బుల్డోజర్ పెట్టి ఎవరు కట్టుకోమన్నారు? అందులో చెరువులలో ఇల్లు ఎవరు కట్టుకోమన్నారు? ఇప్పుడు అవన్నీ కూల్చేస్తే ఎంత ఏడుస్తున్నారు. నేను ఉండనే ఇల్లు పోతే నేను చచ్చిపోతా అంటున్నారు కదా. వాళ్ళు ఇల్లు ఇస్తామన్నదారు, నేను చచ్చిపోతా అంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతానికి అలవాటు పడ్డారు కనుక. కానీ దేవుడు యోబుకున్నటువంటి సర్వం తీసేసాడు. అనారోగ్యం కూడా వచ్చేసింది. ఆయన దగ్గర కుక్కల్ని పెంచుకునే వాళ్ళు, కుక్కల్ని కాయడానికి మనుషులు ఉండేవారు. కుక్కల్ని కాసినందుకు జీతం ఇస్తే వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. ఆయన ఒకనొక సమయంలో రోడ్డు దాటించమని అడిగితే వాడు తన్నుకుంటూ పోయినాడంట. అలాంటి పరిస్థితి. అప్పుడు యోబు అంటాడు, వీరి తండ్రులు నా దగ్గర కుక్కలను మేపేవారు అంటాడు. కనుక కుక్కల్ని మేపితే జీతం ఇచ్చి తిని పెద్దగైన వాడు ఇప్పుడు యోబుని ఏం చేస్తున్నాడు? ఎంత ఘోరమైన పరిస్థితి. అయితే మనసులో కూడా దేవుణ్ణి దూషించలేదు. హల్లెలూయా. ఆయన యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు కనుక ఆ లక్షణాలు ఉంటే దేవుడు 4 బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. హల్లెలూయా. 7,000కి ఎన్ని వేలైనాయి? 14,000. మొత్తం కూలిపోయిన ఇల్లు ఇప్పుడు మళ్ళీ ఎట్లా అవుతుంది? కలకల్లాడుతుంటుంది కదా. అది ఒకప్పుడు ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా అయిపోయిన దాన్ని దేవుడు దాన్ని దుఃఖాన్ని ఆనందానికి మార్చేవాడు, నీ కన్నీటిని తుడిచివేసేవాడు. హల్లెలూయా. కనుక అద్భుతం చేసే దేవుడు. చిన్నపిల్లారా, మీలో ఉన్నవాడు లోకాన్ని అంతటికీ గొప్పవాడు. హల్లెలూయా. లోకాన్ని జయించే విజయం మనం పొందుకోవాలి. మనం చాలాసార్లు పరిస్థితిని చూసి ఏడుస్తాం కదా.
పరిస్థితిని చూసి బాధపడతాం, జరుగుతున్న విషయాలు చూసి అరే నాకేంటి ఇట్లా అయిపోయింది, నేనేం తప్పు చేశా, ఏం పాపం చేశా, 10 మందికి ఉపయోగపడేటట్లే చేశా కదా అనుకున్నాం. యోబు లాంటి వాడు ఉంటే ఈ కాలంలో మందిరానికి సరిగా వస్తాడా? ఈ కాలంలో యోబు లాంటి వాడు అంటే ఆయన బిజీ కదా, ఎద్దులు బావులు బర్రెలు అన్నీ కూడా ఉన్నాయి. రోజు పండగే అయితే వస్తాడా? బిజీ. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన ప్రతిరోజు అరుణోదయం లేచి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మన పిల్లల కొరకు రాత్రులలో ప్రార్థన చేయాలి, ఉదయకాలమే ప్రార్థన చేయాలి, 3:30 గంటలకే లేచి ప్రార్థన చేయాలి. నీకు ఏమన్నా కొనిస్తామంటే కొనిస్తే వాడు అట్లనే ఉంటాడు. ఏం చేయాలి? వాళ్ళు కూడా సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా సమూయేలును దేవుడు ఎట్లా దీవించాడు? పాలు మర్చిన వెంటనే ప్రార్థన చేయడానికి నేర్పించిందంట వాళ్ళమ్మ కదా. ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలో వదిలేసింది. ఇంతమంది కొడుకులు ఆమెకు ఒక్కడే కదా. మొట్టమొదటి వాడు ఎంత అల్లారు ముద్ద పెంచుతారు కదా, వాళ్ళ బర్త్డేలు ఘనంగా చేస్తారు, ఇక దింపరు కింద, అంత బాగా పెంచుతారు కదా. అలాంటి పరిస్థితిలో సమూయేలును దేవుని సన్నిధిలోనికి పంపించింది. తర్వాత అది కూడా ఏలి దగ్గరికి పంపించింది. ఏలి మెచ్చుకున్నాడు ఆమెను, మెచ్చుకున్నాడా? కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేశాడు కదా. అంతగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఈయనైతేనే కరెక్ట్ నా కొడుకుని పెంచుతాడు అనుకున్నా. హల్లెలూయా. కనుక మనం అంతా వెకిలి చేష్టలు చేసి నవ్వుతాలకు చేసేసి జోకులు వేసుకొని అలాంటి చోట కాదు. ఎక్కడ ఉండాలి? క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాలుగా మనం వర్ధిల్లాలి. హల్లెలూయా. కనుక అలాగే దేవుడు అతన్ని పెంచాడు. కనుక సమూయేలు రాజులను అభిషేకించేవాడుగా చేశాడు. మన పిల్లలు ఎట్లుండాలి? రాజులను అభిషేకించే వాళ్ళు కావాలి అంటే వాడు యెహోవాకు పాలు మాన్పించిన వెంటనే అక్కడనే అతడు మొక్కాను అని ఉంటుంది. హల్లెలూయా. ఆ చిన్నవాళ్ళే పోనీ కదా. హలో. కనుక చిన్నవాడు పోని, తర్వాత వినడు పోని అని అనేటువంటి పరిస్థితి కాదు. దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. కనుక చిన్ననాటి నుండే, ఎప్పటి నుండి 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి యేసు ప్రభుకి గ్రంథపు చుట్టలన్నీ కూడా తిరిగేసాడంట. ఇశ్రాయేల్ ప్రజల్లో గ్రంథపు చుట్టల్ని స్క్రోల్ అంటారు. 7 సంవత్సరాల వరకు 5 ఖండాలు వాళ్ళు నేర్చుకోవాలి కంఠస్థం. ఏంటది? వరుస క్రమమేనా? ఓకే, కరెక్టేనా? వెరీ గుడ్. అవి నేర్పించేసేయాలి. అప్పుడైతేనే వాళ్ళకి చైల్డ్ ఆర్డినేషన్ ఇస్తారు. చిన్నపిల్లలకి మనం అన్నప్రసాదం చేస్తాం కదా, అట్లా దేవుని యొక్క సన్నిధిలో ఆ 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళకి, అందుకే ఇశ్రాయేలు అంత జ్ఞానవంతులు అయ్యారు వాళ్ళు. మనకి 7 సంవత్సరాలు వాడికి ఏమీ తెలియదు కదా, ఏమీ తెలియదని మనం అనుకుంటాం. కానీ దేవుడు వాళ్ళకి సకలమైనటువంటి విషయాలు నేర్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక ఇంటికి వెళ్ళినా, నాకు బాగా సుపరిచయం, 30 ఏళ్ళకి పైగా తెలుసాలి. వెళ్తే వాళ్ళ ఫస్ట్ బర్త్డే వాళ్ళ పెద్ద కొడుకుది చాలా ఘనంగా చేశారంట, చాలా ఘనంగా చేశారు. తర్వాత నేనన్నా ఈ రోజులలో 3 సంవత్సరాలు అయితే చేస్తున్నారు అని చెప్పా. తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషి ఒక ఆమె ఉంటే, వీళ్ళు ఉద్యోగాలకు పోతే ఆ పిల్లవాడు, 2వ పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళకి చాలా బాధ, వాళ్ళు చనిపోయారు. చనిపోతే ఫస్ట్ బర్త్డే చేయలే, మళ్ళీ ఇంకొకరు ఆయన చనిపోయారు. ఆ 2వ సంవత్సరం కూడా ఫస్ట్ బర్త్డే చేయలే. ఇప్పుడు కొంచెం 4-5 సంవత్సరాలు వచ్చేసరికి ఆ పెద్ద ఆవిడ ఆ 2వ వాడికి భోజనం తినిపిస్తుంది అనమాట. రోజు ఒకటి లెసన్, ఈరోజు కూరగాయల గురించి, ఈరోజు ఈ పోయిటరీ గురించి, ఈరోజు దీని గురించి చెప్తూ ఒక ఆల్బమ్, ఫోటోలు తీస్తారు కదా, ఆల్బమ్ చూపించడం మొదలుపెట్టింది. ఆల్బమ్ చూపిస్తుంటే వాళ్ళ అన్న బర్త్డేలే కనబడుతున్నాయి, వాడి బర్త్డే కనబడతలేదు, ఆ ఫోటోలు కనబడట్లేదు. వాడు కామ్గా ఏడుస్తున్నాడంట, కామ్గా ఏడుస్తున్నాడు.
ఏమైందిరా, కారం అయిందా, ఏమైంది అని, ఏమైనా కరిసిందా అని చూస్తే ఏమంటలేడు, ఏడుస్తున్నాడు. మళ్ళీ రెండవ రోజు కూడా ఆల్బమే చూపించని ఆల్బమ్ ఏడుస్తూ ఉన్నాడంట. అప్పుడు అనిపించింది, ఇదిగో ఇలాగా గతంలో వాళ్ళకి ఎంత ఘనంగా చేశారు, నన్ను ఇట్లా చేశారేంటి అన్నట్లు. కనుక పిల్లలకి జ్ఞానం ఉన్నది కనుక పూర్వకాల సంగతులు గుర్తు చేసుకొని మరీ చెప్తారు. నువ్వేమన్నా కొనిస్తానంటే అప్పుడు కొనిస్తానన్నావు అంటారు. మనం మర్చిపోతాం కానీ వాళ్ళకి దాని మీద దృష్టి ఉంటుంది. హల్లెలూయా. కనుక యోబును కూడా దేవుడు ఎట్లా దీవించాడు, ఎంతగా దీవించాడు, రెండంతలుగా డబల్. కనుక అలాంటి గొప్ప దీవెన దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన పరీక్ష చేస్తాడు, ఆయన టెస్ట్ చేస్తాడు. ఆయన అగ్నిలో వేసినప్పుడు నువ్వు ఉంటే దేవుడు అద్భుతాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే గొప్పవాడు. హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. తర్వాత పెద్ద ఫంక్షన్ ఏంటి, వివాహం. కానా వివాహం. కానా వివాహంలో అందరు ఎవరిని చూస్తారు, వాళ్ళ సెలబ్రిటీస్, వాళ్ళతో సమానంగా ఉన్న వాళ్ళని, వాళ్ళకన్నా పైన ఉన్నటువంటి వ్యక్తులను, చాలా బ్యాంక్వెట్ మీల్, అయ్యా రండి మీ కొరకే ఏర్పాటు చేసాం, ఇది మీ టేబుల్, ఇది మీది అని చెప్పి సకలమైనటువంటి పరిచర్యలు చేస్తూ ఉంటారు. మీరు రావడం మాకు ధన్యత అంటారు. కనుక ఆ వివాహానికి యేసు ప్రభు తల్లిని, యేసు ప్రభుని కూడా పిలిచారు. అప్పుడు యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలియదు వాళ్ళకి. కనుక ఏమేమో వచ్చేసింది, ఈయన కూడా వచ్చాడు అన్నట్లే చూశారు. కానీ ఆ మరియమ్మకి మధ్యలో చెప్పారు, ఏమైపోయినప్పుడు ద్రాక్షారసం అయిపోయినాడు. అన్నీ బాగున్నప్పుడు గుర్తుకురారు దేవుడు కదా, అన్నీ బాగున్నప్పుడు ఎవరికి గుర్తుకురారు. కనుక అయిపోయినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు అడుగుతారు కదా, ఏం చేయాలి ఏం చేయాలని. అట్లా ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మరియమ్మకు చెప్పండి అన్నారు. మరియమ్మకు వచ్చి చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తాడో అది చేయండి, యేసు ప్రభు ఏం చెప్తాడో అది మాత్రమే చెయ్యాలి. ఏం చెప్పాడు ఆయన, బరువు ఏమన్నాడా, ఏమీ అనలే. ఎంతవరకు నింపాలి, చాలా ప్రాముఖ్యమైన వర్డ్ ఏంటంటే అంచుల మట్టు కూడా నింపాలి. కనుక ఈ బ్యాచ్ నింపే బ్యాచ్ అయిపోయిన తర్వాత తీసుకుపోయే బ్యాచ్ని తీసుకురాలే. ఏ బ్యాచ్ అయితే నింపారో వాళ్ళతో చెప్పాడు, మీరు ఇప్పుడే ఆ జగ్గులో నుండి కొంచెం తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి, విందు ప్రధానికి ఇవ్వాలి. ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, యజమానులు ఉన్నారో, ఇప్పుడు ఆయన పరేషాన్లు ఉంటాడు కదా, ఇప్పుడు అయిపోయింది ఎట్లా, వాళ్ళతో మాట వచ్చింది. మనం అందరి దగ్గర పెళ్ళి కొడుకు బాగున్నాడు, పెళ్లి కూతురు బాగుంది అని వదిలేస్తాం. కానీ అబ్బా పెళ్ళి ప్రసంగం బాగుంది అని అంటాం. కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ బాగున్నాయని అనొచ్చేమో వాళ్ళ దగ్గర కనబడి. కానీ సెల్ఫ్గా మనకు టచ్ అయ్యేది ఏంటి, ఫుడ్ కదా. ప్లేట్లో ఏముండాలి, పీస్ ఉంటేనే హార్ట్లో కూడా పీస్ ఉంటుంది. ఈ ప్లేట్లో పీస్ లేకపోతే ఏం భోజనం పెట్టారండి, మాకైతే దొరకనే లేదు, వాళ్ళు పెట్టిన వాళ్ళకి పెట్టేశారు కదా. కనుక వాళ్ళు ఆ దృష్టికోణంతో చూస్తారు. కనుక ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, విందు ప్రధానికి తీసుకుపోయి ఇచ్చేయాలి. ఇస్తే ఆయన ఏం చేశాడు, పర్లే అక్కడ పెట్టేసే అనలే. త్రాగిన తర్వాత చాలా మెచ్చుకున్నాడు. హల్లెలూయా. చాలా మెచ్చుకున్నాడు. మన దుఃఖంలో, మన యొక్క ఏంటి అమర్యాదగా అయిపోతున్న పరిస్థితిలో, మనం అమర్యాద గురి అవుతున్న పరిస్థితిలో దేవుడు మనల్ని ఆదరించేవాడు. హల్లెలూయా. దేవుడు ఆదరించేవాడు, ఘనంగా చేస్తాడు. మన పిల్లల వివాహాలు ఘనంగా చేస్తాడు, గొప్పగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నేనేదో అనుకుని అబ్బా నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే దేవుడు నో అంటాడు. దేవా నువ్వే చేయి ఈ కార్యం అంటే దేవుడు ఏం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అంత గొప్ప వ్యక్తి విందు చేస్తుంటే యేసు ప్రభు చెప్పినట్లు వింటే ఆ కుటుంబం ఏమైపోయింది, దేదీప్యమానంగా వర్ధిల్లింది. జ్యూస్ చేస్తే ఏమేమి కావాలి, అందులో రుచి కావాలి కదా. దాన్ని నీళ్ళలాగానే ఇస్తే ఎవరన్నా ఇది జ్యూస్ అంటారా, దాని రంగు మారాలి కదా. తర్వాత ఏం కావాలి,
సువాసన రావాలి. రంగు, రుచి, సువాసన కావాలి. ఇంకొంచెం పొయ్యి అంటే ఏం కావాలి కదా, టేస్ట్ ఉంటే ఇంకొంచెం తాగుతారు. టేస్ట్ లేకపోతే ఏం చేస్తారు, ఆ సగం దాకా అక్కడ వదిలేస్తారు. కనుక దేవుడు మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో రంగు, రుచి, సువాసన ఇవ్వాలి. హల్లెలూయా. 3 వ్యక్తుల గురించి చెప్పా. మొదటి వారు ఎవరు? విధవరాలు. ఎవరామె? మొత్తం మీద ఏమైంది? విధవరాలైంది, నిరుత్తరాలైంది, ఏమీ లేనటువంటి వ్యక్తిని దేవుడు ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్గా చేసేసాడు. దేవుడు అనుకుంటే వితిన్ సెకండ్స్ కదా, వితిన్ సెకండ్స్లో అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. వితిన్ టర్న్ యువర్ లైఫ్. ఆయనకు నీ జీవితం అప్పగిస్తే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటి అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు. ఏం చేయిస్తారంట? లోకాన్ని జయించే విజయం. ఏమి విజయం? లోకాన్ని జయించే. ఆ లోకాన్ని జయించే విజయం మనకు రావాలి అంటే మనం దేవుని వాక్యం చాలా క్షుణ్ణంగా చదువుకోవాలి, ఆ రకంగా జీవించాలి. అలాగా జీవిస్తే మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, దేవా అలాంటి విధవరాలకి ఇంతగా ఓవర్ నైట్లో కార్యం చేసినప్పుడు నాకు చేయవా? యోబును అంతగా దీవించి మళ్ళీ ఆయన రెట్టింపు దీవెనలకు పాత్రలు చేస్తే నాకు ఇయ్యవా కదా. దాన్ని పోగొట్టుకుంటావా, దాన్ని సంపాదించుకుంటావు. నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని సంపాదిస్తావని దేవుని వాక్యం చెప్తాను. ఒకటి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే కనుక ఈ మధ్యకాలంలో ఏమొస్తాయి? శోధన సహించేవాడు, దాని యాకోబు పత్రికలు కదా, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనకు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడు. కిరీటాలు ఎవరివ్వాలి? ఎవరివ్వరు, దేవుడే ఇస్తాడంట. శోధన సహించాలి, శోధన జయించాలి, శోధనలో నిలవాలి. వీళ్ళు అట్లా చేశారు. వాళ్ళకు సంబంధించిన శోధనలో నిలబడ్డారు, సహించారు, జయించారు. హల్లెలూయా. విజయాన్ని పొందుకున్నారు. దేవుడు గొప్ప కార్యాలు వారి కొరకు దాచి ఉంచాడు, గొప్పవాడే. కనుక ఇంకా ఏంటి శోధన? అక్కడ కింద యాకోబు పత్రిక 1:12 నుంచి హల్లెలూయా. శోధన వచ్చిందని వెనక్కి పోయే వాళ్ళు ఉన్నారు. ఆ చర్చికి పోతే మాకేం కాలే అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఇచ్చినటువంటి ఆఫరింగ్స్ అంతా వ్యర్థమైపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు. శోధన సహించాలి, శోధనను జయించాలి. హల్లెలూయా. జీవ కిరీటం ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. కనుక తర్వాత దేవుడు కీడు విషయమై శోధించాడంట. ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. హల్లెలూయా. చెడు విషయాల కొరకు దేవుడు శోధించాడు. చెడు విషయాలను చూసుకుంటూ దేవుడు శోధించమన్నాడు అని అనకూడదు. కానీ దేవుని వాక్యం ఇంకా చెప్తుంది ఏంటంటే ప్రతి వాడికి ఏముందంట? సొంత దురాశలు ఉన్నాయి. ఏం ఆశలు ఉన్నాయి? సొంతగా దురాశలు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవుడు. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కాదంట కదా. కనబడిన దానివల్ల కన్నేస్తే ఏముంటుంది కదా. వాళ్ళకి ఇది వేసుకున్నారు, వీళ్ళు ఇది వేసుకున్నారు, వీళ్ళు ఇది తిన్నారు, వాళ్ళు అది తిన్నారు అనుకుంటే కనుక ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. కనుక ప్రతివాడికి ఏముంటుంది? అరే అది కొనుక్కోవాలి, ఆ బైక్ కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలి, అవి వాళ్ళకి అది ఉంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది. కనుక దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. కనుక దేవుడు అట్లా శోధించాడు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కింద ఏమొస్తుందంట? దురాశ గర్భం ధరించి పాపాన్ని కంట ఉంటుందంట కదా. మూడేళ్ళు అయిపోతే ఏం లేదా అంటారు. ఏమి లేదా అంటే కొంతమందికి అర్థం కాదు. ఎందుకు ఏమి లేదా అంటే కాలేదా అంటే అప్పటి నుంచి గర్భం రాలేదా అంటారు. కనుక దురాశ అనేటువంటిది మెల్లిమెల్లిగా ఏం ధరిస్తుందంట? గర్భం ధరించి
పాపం అనేటువంటి దానికంటే పాపం పరిపక్వమై, ఇది సంపాదించుకోవాలా, పాపం పరిపక్వమై మరణం వస్తుంది. హల్లెలూయా. కనుక పాపం వల్ల వచ్చే జీతము మరణం. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. హల్లెలూయా. కనుక పాపానికి కంటే పాపాన్ని ప్రేరేపిస్తే, పాపానికి దగ్గరగా పోతే ఏమొస్తుందంట? మరణం వస్తుంది. పాపం పరిపక్వమై మరణానికి అంటది. కనుక దేవుని యొక్క ప్రియులారా, మనం ఎంతటి వ్యక్తులమైనప్పటికీ కూడా దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. కనుక అందరు సమస్తం భర్తనే నాకు ఆధారం అనుకుంటే, భర్తను దేవుడు తీసేసుకుంటే ఎవరు చూడాలి? దేవుడే. నీకు భర్త అయి ఉన్నాడు, ఆయనే నిన్ను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడు, నీ పిల్లల్ని ఆశీర్వదించేవాడు. ఆయన నిన్నడు కూడా కృంగనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎంతమంది గురించి నేర్చుకున్నాం? ముగ్గురు. ఒకరు చెప్పండి. ఒక పెద్ద ధనవంతుడు, ఇంకో సెలబ్రిటీ కదా. పెద్ద ధనవంతుడు, చాలా ధనవంతుడు. అంత ఆస్తి కనుక మనం ఉంటే ఒక్కడిని కూడా లెక్క చేయం. మనం కూడా భయభక్తులు కలిగి ఉంటామా? యోబు లాంటి భయము భక్తి కలిగి రోజు అరుణోదయం లేచి ఆ పిల్లల కొరకు ప్రార్థన చేశాను. అంతమంది మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు రోజు పొద్దున్నే లేచి. ఏ అపాయం నీ దగ్గరికి రాదు. నువ్వు కన్నులారా చూస్తే భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. హల్లెలూయా. కొంతమంది పడుకో బిడ్డ, పడుకో టయానికి లేపుతలే అనుకొని వాళ్ళని నిద్రపోస్తారు. వాళ్ళని నిద్రపోస్తున్నారనే వంకతో వీళ్ళు కూడా నిద్రపోతారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. పెద్ద ధనవంతుడైనా సరే, చిన్న దరిద్రులైనా సరే అందరికీ కృప. 5 రొట్టెలు 2 చేపలు. మీ దగ్గర ఏది ఉందో అది ఇవ్వాలి. ఇది కొంచెమే ఉంది, ఇది సర్దిది అయిపోయింది, ఇది ఎంగిలైపోయింది అని అనుకోలే. అది ప్రభుకి ఇస్తే 1000 అంతలు ఒక రొట్టె 1000 అంతలుగా దీవించాడు. హల్లెలూయా. మనం సమృద్ధి గలవరం కావాలి అంటే ప్రభు మహిమార్థమై ఇవ్వాలి. లేకపోతే ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉండాలి అంటే అంతనే ఉండొచ్చు. దేవుడు మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేస్తాడు. చిన్నపిల్లలారా అని మనతో ప్రేమించి చెప్తున్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటికంటే అందరికంటే గొప్పవాడు. లోకాన్ని జయించే విజయము ఎవరి విశ్వాసం అనాలి? నా విశ్వాసం. హల్లెలూయా. అందరూ ఒకసారి ఏలు పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి. చిన్నపిల్లలారా, మీరెవరి సంబంధులు? నేను ఎవరి సంబంధిని? ఐఎమ్ బిలాంగ్స్ టు హిమ్, నాట్ ఫర్ మీ. సో దేవుని సంబంధులైన వాడికి మన పిల్లల్ని ఎంత బాగా చూస్తామో దేవుడు అంతకంటే గొప్పగా చూస్తాడు. దేవుని సంబంధులైన వారికి దేవుని వాక్యం చెబుతాడు, మీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకం అందరికంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఆపదను చూసి కృంగిపోవద్దు, అప్పును చూసి కృంగిపోవద్దు, లేని స్థితిని చూసి కృంగిపోవద్దు, ఉన్న స్థితిని వచ్చి ఉత్సాహపడవద్దు, ఉప్పొంగిపోవద్దు. ప్రతి సమయంలో కూడా ప్రభు నాలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడు. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండాలి. హల్లెలూయా. మీలో మీరు సర్వ సమృద్ధి కలగాలంటే పూర్తిగా డిపెండ్ ఆన్ హిమ్. ఆయన మీద విశ్వాసం పెట్టాలి, ఆయన మీద నమ్మకం పెట్టాలి, ఆయన మీద గొప్ప కార్యం చేయాలి. మనమైతే ఎలీషా మన ఇంటికి వస్తే ఏమంటాం? తిప్పి తిప్పి ఆయన తీసుకుపోయినాం. ఇప్పుడు మా పిల్లల్ని మేము ఏం చేయాలి? ఆయన చెప్పినట్లు చేయాలి. హల్లెలూయా. ఎన్ని కుండలు నిండా తీసుకుపోతారో తీసుకోండి, మీ ఇంట్లో ఎన్ని కుండలు ఉన్నాయో చూసుకోండి, నింపుకోండి. అద్భుతమైన విజయాలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎన్ని ఫోల్డ్, డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్. ఈ క్యారెక్టర్స్ ఉంటే కనుక జీవితంలో, అవి లేకుండా ఉంటే ఉండవు కదా. 10th క్లాస్ది ఏంది సర్టిఫికేట్ తీసుకురామంటే లేదు మా ఇంట్లో పెట్టే తర్వాత రా అంటే ఆడు కూడా సరే మళ్ళీ చెప్తాంలే అంటారు. కనుక క్యారెక్టర్ ప్లస్ దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. ఇది ఎవరికైతే ఉంటుందో
వారి జీవితం దేదీప్యమానంగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. కనుక మొట్టమొదట మనల్ని మనం దేవుడి సన్నిధిలో ప్రజెంట్ చేసుకోవాలి. తర్వాత దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుకోవాలి. మన గురించి వేరే వాళ్ళు చెప్పారు. యోబుని గురించి ఆయన ఎన్నడూ చెప్పలేదు నేను ఎంత గొప్పని. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. హల్లెలూయా. కనుక దేవుడు నా గురించి నీ గురించి చెప్పాలి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. కనుక మీరు ఏ విషయం భయపడుతున్నారు, ఏ విషయం అప్పు గురించి భయపడుతున్నారు, ఏ విషయం పిల్లల గురించి భయపడుతున్నారు, ఎలా చేయాలనుకుంటున్నాం, ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూసిన వారి ముఖం ఎప్పుడు కూడా సిగ్గుపడదు అని లేఖనం చెప్తుంది. మిమ్మల్ని దీవించడానికి ప్రభు పరలోకం నుండి భూమికి వచ్చాడు. కనుక మనం హృదయమార ఆయన్ని కొలిస్తే అద్భుతమైన విజయాలు మనం చూస్తాం. హల్లెలూయా. దుఃఖం ఎంతో ఉండొచ్చు, బాధ ఎంతో ఉండొచ్చు, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. బాధలలో ఇదే నాకు నెమ్మది దయచేస్తుంది. కానీ నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు బాగా తెరువమని కదా. నేనేం చూడాలి? దేవా, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్య సంగతులు నేను చూడాలి, నా జీవితంలో చూడాలి, అనేకుల జీవితాల్లో ఇట్టి అద్భుతాలు చూడాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువును మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన చెప్తాను, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వింటాడు. కనుక దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దాం. పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రం. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాపాడారు. మా స్థితిగతులు కొన్నిసార్లు తెలిసి తెలియక అప్పులు చేస్తాం. కొన్నిసార్లు ప్రభా అయ్యా మేమే ఎంతో గొప్పవాళ్ళం అనుకుంటాం. అనేకసార్లు నా అంత తండ్రి విందు ఎవరు చేయరనుకుంటాం. అయితే ప్రభా ప్రతి దాంట్లో సమస్య వచ్చినప్పుడు నాయన, ప్రతి దాంట్లో శోధన వచ్చినప్పుడు నాయన, ప్రతి విషయంలో విపత్తు కలిగినప్పుడు ప్రభా మా చేత కాదు నాయన. అలాంటి సమయంలో మీరే తోడుగా ఉండి, మీరే బలపరిచి, మీరే ధైర్యపరిచి మాతో చిన్నపిల్లలారా అని చెప్తున్నారు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాటి అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు నాయన. మా కనులు ఆశ్చర్యక్రియలు చూడాలి, ఆశ్చర్యకరమైన సంగతులు జరగాలి, ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప దీవెనలు మేము చూడాలి. వాటిని రుచి చూసి మీ కొరకు సన్నద్ధులు కావడానికి మమ్మకు నేర్పించమని, మేము ఎంత ఎదిగినా మీలో ఒదిగి ఉండడానికి కృప చూపించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.